హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వింత దొంగలు. రచించిన వారు ఎన్ వసంతకుమారి గారు. కాశికా నగరమందు పూర్వము కబీరుదాసు అనే రామభక్తుడు ఉండేవాడు. అతనికి కమాల్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు రామభక్తుడే. కబీరు జన్మతః పేదవాడే అయినప్పటికీ ఎప్పుడు ఎంతమంది సాధువులు వచ్చినా లేదనక సత్కరించేవాడు. ఇలా సత్కరించడంలో తండ్రికి తోడు నీడగా ఉంటూ వచ్చాడు కమాలుడు. ఒక రోజున నడిరాత్రి ఆకస్మికంగా కబీరు కుటీరానికి ఒక పెద్ద సాధువుల గుంపు వచ్చి, అయ్యా, ఇక్కడ కబీరుదాసు అనే భక్తుడున్నాడట. పరదేశ సాధువులకు కడుపు చూచి అన్నదానం చేస్తాడట. వారిల్లెక్కడో కాస్తంత చెప్పండయ్యా అంటూ అరిచారు. అప్పుడు గుమ్మంలోనే నిలబడి ఉన్న కబీరుదాసు వారిని చూసి జాలిపడి, అయ్యా, మీరు చెప్పిన ఆ కబీర్ను నేనే, దయచేయండి అని చెప్పి వారిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. నిద్రలో ఉన్న భార్య సుందరాదేవిని లేపి, ఇంతమంది సాధువులు హఠాత్తుగా వచ్చారే, ఏమిటి గత్యంతరము అని అడిగాడు. అందుకు సుందరాదేవి, నాదా, ఇది పరమేశ్వరుడు మనకు పెట్టిన పరీక్ష తప్ప వేరు కాదు. మీరేమీ ఆత్రపడకండి. ఇటువంటి అవసరంలో అప్పు చేసి అయినా దొంగతనం చేసి అయినా సరే ధనం ఆర్జించి భగవతారాధన చేయవచ్చునంటారు పెద్దలు. దీనివలన మనకేమీ పాపం చుట్టుకోదు అని సలహా చెప్పింది. కమాల్ కూడా ఈ మాటలు అందుకొని దొంగతనం చేసి అయినా సాధు సంతర్పణ చేయవలసిందే అని తండ్రిని ప్రోత్సహించాడు. ఇష్టమున్నా లేకున్నా కబీరుకు ఈ పని తప్పింది కాదు. భగవంతుని మీద భారం వేసి పెద్ద వీధి మొనలో ఉండే వర్తకుని ఇంటికి కన్నం వేద్దామని తండ్రి కొడుకులు బయలుదేరారు. జాగ్రత్తగా వర్తకుని ఇంటికి కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి కొడుకుని లోపలికి పంపి కబీరు యువతల నించొని ఉన్నాడు. లోపల ప్రవేశించేసరికి శెట్టి ఇంట్లో మణి కనక రత్నరాశులు కమాలుకు కన్నులు మిరిమిట్లు గొలిపాయి. అయినా అతడు వాటి వైపే తొంగి చూడలేదు. ఇంకా వెతుక్కుంటూ పోగా బ్రహ్మాండమైన కొట్లు, వాటి నిండుగా ఆహార సామాగ్రి కనిపించాయి. ఆ పదార్థాలు తీసి కమాలు బయట ఉన్న తండ్రికి అందిస్తూ వచ్చాడు. కావలసిన పదార్థాలన్నీ చెరవేసుకున్న తర్వాత సంతోషం కొద్దీ కమాలు నిద్రపోతున్న వర్తకుణ్ణి తట్టిలేపి, శెట్టిగారు, సాధు సంతర్పణ కోసమని అవసరమైన ఆహార సామాగ్రిని తీసుకుపోతున్నాను. అంతే, నీ ధన కనక వస్తు వాహనాదులేమీ తాకలేదు సుమి. ఈ మాట చెప్పిపోదామని లేపాను. నిద్ర పాడు చేశానని మరేమీ అనుకోకు అనేసి బిరిబిరా కన్నలో నుంచి దూరి పారిపోసాగాడు. ఈ మాటలకు చేష్టలకు శెట్టి అబ్బురపడి పిల్లవాని వెంటబడ్డాడు. కన్నంలో దూరిపోతున్న కమాల్ కాళ్ళు రెండు గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు. ఇది చూసి అవతల ఉన్న కబీరు కొడుకు తలకాయ పట్టి తన వైపు లాక్కోబోయాడు. అప్పుడు కమాలు, నాయనా, ఇక లాభం లేదు, గుర్తు తెలియకుండా నా తల నరికి పట్టుకుని పో అన్నాడు. అయ్యో, తప్పి వచ్చింది గదా దైవమా అని విచారిస్తూ కబీరు కొడుకు తల తెగవేసి చంగన పెట్టుకొని పరుగుదీశాడు. ఇంటికి చేరుకొని భార్యకు ధైర్యం చెప్పి దొంగిలించిన పదార్థాలతో గబగబా వంటలు చేయించాడు. సాధు ఉత్తములను పిలిచి బంతులుగా కూర్చోబెట్టి వడ్డించి, అయ్యా, ఆలస్యమైనందుకు క్షమించండి, దాసుణ్ణి అనుగ్రహించండి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు. ఇక్కడి సంగతులు ఇట్లా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, కన్నానికి అవతల ఉన్న కబీరు ఎప్పుడైతే కొడుకు తల తెగ్గొట్టి పట్టుకుపోయాడో ఆ క్షణమందే కమాలు కాళ్ళు పట్టుకొని ఉన్న వర్తకుడు మొండెంతో సహా వెనక్కుపడి కెవ్వుమని కేక వేశాడు. ఆ కేకకు చుట్టుపక్కల జనం లేచి వచ్చారు. జరిగిన కథ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వార్త ఒక్క నిమిషంలో ఊరంతా అల్లుకుపోయి రాజుగారి వరకు పాకింది. రాజు కూడా ఆశ్చర్యం పొంది, అవురా, నా రాజ్యంలో ఎంతెంత ఘాతుకాలు జరుగుతున్నాయి అనుకుంటూ రక్షక భటుల్ని పిలిపించి, ఈ మొండెము కోట గుమ్మానికి వేలాడగట్టి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. దీన్ని చూసి ఎవరైతే విచారిస్తారో వాళ్ళని పట్టి వెంటనే తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. ఈ వృత్తాంతము రాజ్యంలో పొక్కిపోయింది. ఆ బాల గోపాలము గుంపులు గుంపులుగా కూడి మొండాన్ని చూసిపోయి తలకొక విధంగా అనుకోసాగారు. అక్కడ కబీరింట ఆతిథ్యం పొందిన సాధువులు, ఓయి, అర్ధరాత్రి అనక అపరాత్రి అనక నువ్వు ఎంతో ఆదరంతో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషమైంది. నీవు వండి వడ్డించిన మృష్టాన్నాలతో సంతృష్టి చెందాము. భగవంతుని కృపా కటాక్షం వలన నీ కోరికలన్నీ సిద్ధించుకాక అని ఆశీర్వదించారు.
ఉన్నట్టే ఉండి ఆ సాధువుల గుంపునకు పెద్దయిన ఒక సన్యాసి, అన్నట్టు మరిచాము, మీ కుర్రవాడేడి అని అడిగాడు. అందుకు కబీరు ఏదో ఒక ముక్క అస్తవ్యస్తంగా చెప్పి తప్పించుకోజూశాడు. ఇంతలో వారు నగరద్వారం వద్దకు చేరుకునేసరికి అక్కడ మూగి ఉన్న జనసమూహము వారి చేసే సందడి కంటపడింది. అప్పుడు సాధువుల పెద్ద వారి వల్ల జరిగిన సంగతి అంతా తెలుసుకొని ఆశ్చర్యపోయి, అయ్యయ్యో, ఎంత అన్యాయమో! ఏ దుర్మార్గుడు ఇంత పని చేశాడో! చేతుల మీద ఈ ముండము మీద నామాలు చూడగా కుర్రవాడు వైష్ణవదాసుడన్నట్టుగా తోస్తున్నది. బట్టకట్టు చూస్తే తురకల తీరుగా ఉన్నది. ఇటువంటి సాత్వికుడు దొంగతనానికి పోయి నరుకుడు పడ్డాడంటే ఇది తండ్రి కొడుకుల మధ్యనే జరిగిందని తోస్తున్నది అంటూ విచారింపసాగాడు. ఈ మాటలకి కబీరు ఉలిక్కిపడి, అయ్యా, తురకైతేనేమి వైష్ణవుడైతేనేమి పరోపకారం కోసము ప్రాణాలు అర్పించాడు కనుక వాడి జన్మ సఫలమే అయింది కదా అన్నాడు. అందుకు సాధువుల పెద్ద వింతపడుతూ, ఓ ముండెమా, కబీరు చెప్పిన మాట సత్యమే అయితే నీ జన్మమే ఉత్తమ జన్మ కావాలి అనగానే ఆ ముండెము అవునవును అన్నట్లు చప్పట్లు చరుస్తూ కోట గుమ్మం నుంచి క్రిందకి దుమికి చిత్ర విచిత్రంగా నృత్యం చేయసాగింది. ఇది చూసి జనమంతా ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఆ కపట సన్యాసి, అవునయ్యా కబీరు, నీకు ఈ సంగతి తెలిసే ఉండాలి, దాచక నిజం చెప్పు అని నొక్కి అడిగేసరికి కబీరు ఆయన పాదాల మీద వాలి క్షమాపణ కోరుకొని రాత్రి జరిగిన కథంతా శాంతంగా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి ఉగ్రుడై, ఓరి నీచుడా, నువ్వు దొంగవే కాదు, పుత్రహంతకుడివి, శిశుహంతకుడివి కూడా. పరమ పాతకుడవైన నీ చేతి అన్నాన్ని మా చేత తినిపిస్తావా? సాధువులు ఇటువంటి పనులు చేస్తారంటే నేను నమ్మలేను అన్నాడు. ఆయనకు నమ్మకం కలగటానికి కబీరు భార్యను ఇంటికి పంపించి దాచిన అబ్బాయి తల తెప్పించాడు. ఆ సన్యాసి ఆ తల చేతబట్టుకొని ఇటు అటు తిప్పుతూ, ఓయి, ఇంత చిన్న తలేమిటి, అంత లావు కళేబరమేమిటి, అయినా ఆ ముండాన్ని దీనికి తగిలించి చూద్దాము అంటూ అలా చేయగా ముండెమునకు ఆ తల సరిగ్గా అతుక్కుపోయింది. ఈ మహిమ చూసి జనమంతా ఆశ్చర్యపోయారు. కమాలుడు నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. వారు కొడుకును చూసుకొని మైమరిచినంతలో సన్యాసుల గుంపు అదృశ్యమై సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పరివారము సాక్షాత్కరించారు. ఆ దర్శన భాగ్యానికి కబీరు, కమాలు, సుందరాదేవి అంజలి ఘటించి వారి ఇష్టదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. ఈ వృత్తాంతం తెలిసిన వర్తకుడు వచ్చి కమాలు కాళ్లపైన పడి, భక్త శిఖామణి, నేను మహాపాపిని, అపరాధం మన్నించు అని వేడుకోగా కమాలు, ఓయి శెట్టి, నీవేమీ విచారించకు, నీ మూలాన్నే కదా మాకు శ్రీహరి దర్శన భాగ్యం కలిగింది అని అంటూ అతనికి తారక మంత్రం ఉపదేశించాడు. నాటి నుంచి వర్తకుడు తన ధనాన్ని భక్తుల నిత్య సంతర్పణ కోసం వినియోగిస్తూ మంచి పేరు పొందాడు. మరొక కథ పేరు వ్యత్యాసం. ఈ కథను రచించిన వారు ఎన్ జానకీమణి గారు. ఒకప్పుడు దేవతలంతా సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటూ ఉన్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకొని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యం నిర్వహించుకురావడము వరుణదేవుడి వంతు వచ్చింది. వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం లాంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకొని ఒక ముసలి బిచ్చగాని రూపంలో భూలోకానికి బయలుదేరాడు. వెళ్ళి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకొని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. అయ్యో తాత, ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో దేవులాడుతున్నావే, పాపం, లోపలికి వచ్చి పడుకో, ప్రొద్దుటే లేచిపోదువు గాని అంటూ ఎంతో ఆప్యాయంగా ఆదరించింది. తాత లోపలికి వెళ్ళగానే సోలిపోయాడు, నోట మాట రాలేదు. ఇది చూసి ఆమె, ఓహో, ఈ ముసలివాడు ఏదో దారి తప్పి ఇలా వచ్చాడు, పాపం, తిండి తిప్పులు తిన్నట్టుగా కూడా లేదు అని జాలిపడింది. నిజానికి ఆ ఇంటివారు ఏమంత కలవాళ్లు కాదు, కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేవాళ్ళు. గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు. ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది. తాత స్థితి చూడగా ఆమెకు గుండె చెరువైపోయింది. అతని వంట మీద గుడ్డ ఉండటం పేరుకే గాని అన్నీ చింపులే. అయ్యో నా తండ్రి, ఇదేమి గుడ్డ,
ఇదేమి లోకం, చలిమాట దేవుడెరుగు, మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా గదిలోకి పోయి మూట విప్పి భర్తకు ఉన్న ఒక్క పంచెను పర్రుమని చింపి, ఇదే ఉన్నది తాత, నువ్వు కట్టుకుంటావో కప్పుకుంటావో, ఇంతకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలివానికి ఆ గుడ్డ చుట్టబెట్టింది. ఇదీ కాక భర్తకు చిరుగుల బనియన్ ఒకటి ఉన్నది. కుట్టి బాగుచేసి అది కూడా ఈ దుక్కులేని వానికి ఇద్దామనుకొని ముందు పడవేసుకుని కూర్చున్నది. ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికి బళ్ళును తెల్లవారింది. నిద్ర లేకుంటే పోయే, అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తిపడింది. బనియన్ తాతకిచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లవారింది కదా, పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు, ఒక్క నిమిషం ఆగు, వేడి గంజి వారుస్తాను, అది కాస్త పొట్టలో పోసుకొని నీ దాన నువ్వు పోవచ్చును అన్నది. అలాగే ఎంతో ఆదరంగా గంజి కాచింది, పోసింది. తర్వాత ఒక చుట్ట ముక్క కూడా ఇచ్చింది. తాత చాలా సంతోషించాడు. దానినతడు బోసి నోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ, అమ్మా, నీ చేతి చలువ వలన నాకు ప్రాణం కుదుటపడింది, మరి వెళ్ళి వస్తాను. చల్లని తల్లివి, నీకొక మాట చెప్పిపోతా. నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అని గుమ్మం దాటి 4 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు. తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచె సంగతి జ్ఞాపకం వచ్చింది. చింపగా మిగిలిన ఆ పంచె ఇంకా ఎంత పొడవున్నదో, మగనికి అది చుట్టబెట్టుకోవటానికైనా సరిపోతుందో లేదో అని మూరతో కొలవబోయింది. చిత్రమేమిటో కానీ అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచగుడ్డ అక్షయమవుతూ వచ్చింది. వంట పనికి పోదామంటే పంచె ఎంతకు తరగటం కనిపించటం లేదు. అలా ఆమె కొలిచిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమయమయ్యేసరికల్లా ఆగిపోయింది. భర్త ఊరి నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది. వారు ఆ వస్త్రం అమ్మి బోరుడంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు. త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కిపోయింది. పొరిగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇల్లాలిని తరిచి తరిచి అడిగి విచారాలన్నీ తెలుసుకున్నది. తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరైనా అతిథులు వస్తే బాగుండును అనే మనసులో ఆరాటపడజొచ్చింది. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకే పుల్లమ్మగారింటికి కూడా ఒకనాడు అర్ధరాత్రి వేళ ఒక ముసలివాడు వచ్చి తలుపు తట్టాడు. తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీమని లేచి తలుపు తీసింది. తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో, రండి తాతగారు రండి అని పిలిచి వానిని లోపలికి తీసుకుని పోయింది. అతడు అడక్కపోయినా ఘనంగా ఉన్నట్లు నటించి భోజనం వడ్డించింది. సరిగ్గా ఇరుగు ఇల్లాలు చేసినట్లుగానే చెయ్యాలనే ఆత్రంతో, అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచెలో ముక్కను చింపి ఇచ్చి, ఇది కప్పుకొని పడుకోవయ్యా తాత, ప్రొద్దుటే పోదువుగాని అన్నది. ఇంతలో తెల్లవారింది. అమ్మా నే వెళతాను అన్నాడు తాత. అదేం మాట, కొంచెం కడుపు చలవ చేసుకుని మరీ పోదువుగాని తాత, ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో ఆపేక్ష ఉన్నట్లు. ఇరుగమ్మ మోస్తరుగా తను కూడా వేడి గంజి కాచి తాతకు పోసింది. మొదటి ఇల్లాలకి చెప్పినట్లుగానే తాత ఈమెతో కూడా, అమ్మా, నీ చేతి చలువ వలన నా ప్రాణం కుదుటపడింది, మరి నేను వెళ్ళి వస్తాను. చల్లని తల్లివి, నీకొక మాట చెప్పిపోతాను. నేను వెళ్ళగానే ముందుగా నువ్వు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ 4 అడుగులు వేసి ఇదివరకులాగానే అదృశ్యమైపోయాడు. పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తాను చింపి ఇచ్చిన భర్త పంచె కొలుద్దామనుకున్నది. కాని అంతలో పశువులకు దప్పిక వేసి ఒకటే గోలగా అరవసాగాయి. తొట్టిలో నీళ్లు పోసేసి వాటి పీడ వదులుచుకుందాం, ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చొని అదే పనిగా గుడ్డ కొలుచుకోవచ్చును అనుకుంది పుల్లమ్మ. అనుకొని నూతి వద్దకు వెళ్ళి చేద వేసి తోడటం ప్రారంభించింది. తొట్టె నింపివేసి పోదామనుకుంటే చేతి నుంచి చేద వదలందే దేవుడా అంటూ ప్రొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది. ఆ నీటితో కుడిత తొట్టె మాత్రమే కాకుండా ఇల్లు వాకిలి నిండిపోయింది. అంతేకాదు ఆ వీధంతా బురద బురద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదకి దెబ్బలాటకు వచ్చి తిట్టిపోశారు. ఏమైతేనేం చేతులు పీకేటట్లు నీళ్లు తోడిపోయటమో, నిష్కారణంగా ఊళ్ళో వాళ్ళ చేత చివాట్లు తినటమో పుల్లమ్మకు తప్పనిసరి అయింది. దేవుడి దృష్టిలో అందరూ ఒకటే, అందరినీ సమభావంతోనే సత్కరిస్తాడు. అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణగణాలను బట్టి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. మరొక కథ పేరు తాత మాట.
కథను రచించిన వారు జి సారంగపాణి గారు. పూర్వకాలమందు చీనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడు నివసించే ప్రదేశము కొండలమయం. ఆ కొండలలో ఒక దాని మీద చిత్ర విచిత్రమేదో ఉందని ప్రజలు చెప్పుకునేవారు. అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా ఆ కొండల మీదకి షికారు పోయేవాడు. అలా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది. దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూత వేయబడి ఉన్నది. అది తెరుచుకునే విధానం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసిలిన అలిగిడైంది. తప్పుకొని దూరంలో ఉండి చాంగు గమనించసాగాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, కైకు వచ్చాడు, తలుపు తెరు అని 3 సార్లు అన్నాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి ప్రవేశించాడు. కొంతసేపటికి తాత బయటికి వచ్చి, కైకు వెళుతున్నాడు, తలుపు మూసుకో అన్నాడు. వెంటనే మూసుకుపోయింది. తాత తన దారిని తాను వెళ్ళిపోయాడు. తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న చాంగు గుహ వద్దకు వచ్చి, చాంగ్ వచ్చాడు, తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పఠించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. అన్నట్టు తాత 3 సార్లు ఉచ్చరించి ఉన్నాడు కదా అనే సంగతి గుర్తుకు వచ్చి మరి 2 సార్లు పఠించాడు. గభీమని తలుపు విడింది. ఉత్సాహంతో చాంగు లోపలికి ప్రవేశించాడు. అది ఒక అగాధమైన గుహ. గుండ్రంగా ఉన్నది. చుట్టూ గోడ ఉన్నది. ఎటు చూసినా నిరామయం. అక్కడ 6 గుట్టలు గుహకు చుట్టుకొని ప్రాకారానికి అంటుపెట్టుకుని ఉన్నాయి. మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్ట నడుమున ఉన్నది. చాంగ్ ఇక్కడికి చేరుకునేసరికల్లా ఒక పాలరాతి ఫలకం కనిపించింది. సరదా కొద్దీ దానిమీద కాలు వేపోయేసరికి జర్రున జారిపడ్డాడు. కాని చిత్రమేమిటో కాని కాలు తగలగానే ఆ గుట్ట గిరగిరా తిరగనారంభించింది. చూస్తూ ఉండగానే ఆ గుట్ట పాతాళానికి కృంగిపోయి అంతమేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. చాంగుకి ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువైంది. ఆ రంధ్రం లోపలికి దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఆ మెట్లు వెంబడే చాంగు గబగబా క్రిందకు దిగేశాడు. కిందకంటా దిగగానే మరి ఒక పెద్ద ద్వారము, దానికి బ్రహ్మాండమైన కొయ్య తలుపు కనపడినాయి. ఆ ద్వారం వద్ద కూడా చాంగు మునుపటిలాగానే 3 మంత్రం పఠించేసరికి కొయ్య తలుపు తెరుచుకుని దారి ఇచ్చింది. తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కానవచ్చింది. ఆ వెలుగు వింత గొలిపే కిరణాలతో నిండి ఉన్నది. ఒక్కొక్క కిరణము ఒక్కొక్క రంగుగా ఉన్నది. కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. తనివి తీరా ఈ కిరణాలు రంగులు చూసి చాంగు 4 అడుగులు వేసేటప్పటికీ మరి ఒక ద్వారం కనిపించింది. దీనికి ఒక తలుపు అమర్చబడి ఉన్నది. ఇది లతలతో అల్లిన చిత్రమైన తలుపు. మళ్ళీ చాంగు మంత్రం పఠించాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక రమణీయమైన తోట కనిపించింది. ఆ తోట కనీ విని ఎరుగని పక్షిజాతులతో, వృక్ష సమూహంతో, జంతుజాలంతో, పుష్పవాటికలతో నిండిపోయి ఉన్నది. ఇవన్నీ చూసిన కొద్దీ మరలిపోదామంటే మనస్కరించలేదు. కానీ ఒక వంక ఆకలి బాధ, మరొక వంక ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోననే భయం. అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు 3 మూసివేసి బయటపడి చాంగు ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న చాంగు తను చూసి వచ్చిన తమాషాలన్నీ పూసగుచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకు వినికిడి చేశాడు. నానమ్మంటే చాంగుకు ప్రాణం. ఆమె వానికి సమస్తమును కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు? అన్నీ విని ముసలావిడ, నాయనా నాకు చూపించవట్రా ఆ వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఎన్నడూ ఏమీ అడగని ఆమె అలా కోరటమే చాలు. మాట తీసివేయగలడా మనవడు? మన్నాడు చాంగు ముసలమ్మని వెంటబెట్టుకుని బయలుదేరాడు. నాయనమ్మ, లోతైన గుహలు అవి కనిపిస్తాయి, జడుసుకో మాకు అని ఆవిడికి ముందుగానే చెప్పి పెట్టాడు. మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు. గుట్టలు మెట్టలు చూసి ముసల్ది భయపడింది. కానీ ముందే తెలిసి ఉండటం వలన ఆమె గుండె నిబ్బరం చేసుకున్నది. అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రము ఆమె కన్నులు జిగ్గాలుమని తన్మయురాలైంది. తర్వాత తోటలోకి ప్రవేశించి సృష్టి చిత్రాలన్నీ చూసేసరికి ఆమె ఆశ్చర్యానికి మేర లేకుండా పోయింది. అంతా అయినాక చాంగు మరలు ముఖం పట్టాడు. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు. గుహంతా గాలించాడు చాంగు. కేక వేసి పిలిచాడు. ఏమి చేసినా పత్తా దొరకలేదు. కంగారుతో ఇంటికి పోయాడు. అక్కడా లేదు. మళ్ళా గుహకు వచ్చాడు.
పిచ్చివాడిలాగా అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఏమీ తోచక మళ్ళీ ద్వారం వద్దకు పోయాడు. మంత్రం పఠించాడు. కానీ ఎన్నిసార్లు పఠించినా ఈసారి తలుపు తెరుచుకోలేదు. చాంగుకు భయం పట్టుకున్నది. అంతలో మొదటి రోజున కనిపించిన తాత కైకు చాంగుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, మీ నాయనమ్మ ఇంక నీకు దొరకదు. ఇప్పుడు నువ్వు దొంగతనంగా ప్రవేశించినట్లుగానే గుహలోకి మరెవడూ ప్రవేశించకుండా ఆమెను కాపలాగా పెడుతున్నాను. ఓ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కసిరాడు. అందుకు చాంగ్, తాత, నాయనమ్మ నా ప్రాణం. ఆమె లేని నిమిషం సేపైనా నిలవలేను. నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు. కాబట్టి కరుణించి ఆమెను వదిలేసేయి. బుద్ధి వచ్చింది. మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలోకి ప్రవేశించను అంటూ దీనంగా వేడుకున్నాడు. అప్పుడు తాత జాలిపడి, కుర్రవాడా, ఆమెను వదిలిపెట్టడం అనేది వట్టి మాట. అంతగా నువ్వు ప్రాధేయపడుతున్నావు గనక ఏడాదికి ఒకసారి వచ్చి నువ్వు ఆమెను చూడటానికి అనుమతిస్తున్నాను. నువ్వు అనుకున్నట్లు ఆమె నీ కోసము బెంగ పెట్టుకోవటం లేదు. ఇక్కడ సుఖంగానే ఉంటున్నది. నీవు పట్టపు రాజుకి అల్లుడువు కాబోతావని చెప్పాను. ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె నిర్విచారంగా ఉన్నది అని చెప్పాడు. ఆశ్చర్యంతో చాంగ్, ఏమిటి తాత, వేళాకోళం చేస్తున్నావా? నా వంటి పేదవాడేమిటి పట్టపు రాజుకు అల్లుడు కావటం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అబ్బాయి, నా నోటి మాట వృధా కావటానికి వీల్లేదు. పో, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పి వాణ్ణి పంపించేశాడు. తాత మాట మీద నమ్మకం ఉన్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి పోయాడు. పోయి లెక్కగా రోజులు గడుపుతున్నాడు. ఏటా ఒకసారి గుహకు వెళ్ళి నాయనమ్మను చూసి వచ్చేవాడు. ఇలా వాడి జీవితంలో 16 ఏళ్లు గడిచిపోయాయి. చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది. వాళ్ళు కలపను కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. పాపం వాళ్ళకి సంతతి లేదు. ఒక రోజున ఆ ఇంటివాడు కలప కోసం అడవికి వెళ్ళేసరికి ఒక తుప్పలో చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. పోయి చూడగా ఒక అందమైన ఆడ శిశువు కనిపించింది. ఇదే వరప్రసాదం అనుకుని అతడు ఆ బిడ్డను ఇంటికి తీసుకుని వచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కట్టెలవాని కూతురు యుక్త వయసుకు రాగానే వాళ్ళు చాంగును ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చాంగు భార్య ఇద్దరూ కులాసగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి 2 వచ్చారు. ఒక చాప వేసి చాంగ్ వారిని కూర్చోమన్నాడు. చాంగ్ భార్య దాహం తెచ్చిచ్చింది. గుమ్మంలో అడిగిపెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చినామె చాంగు భార్య వైపు చూస్తూనే ఉంది. దగ్గరకు వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూసింది. ఎందుకో గాని చాంగు భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది. దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది. చాంగ్ భార్యను ఆ వచ్చిన ఆవిడ అప్రయత్నంగా కౌగిలించుకొని అక్కున అదుముకున్నది. ఇందుకు చాంద్ భార్య ఆశ్చర్యపడింది. వాళ్ళిద్దరూనూ చూసి ఆమె భర్త, ఏమిటి, మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగ్ భార్యను చేరదీసుకున్నాడు. చాంగుకు ఇదేమీ అర్థం కాలేదు. అంతలోనే రాజపరివారమంతా బెలిబెలామంటూ అక్కడికి వచ్చేసింది. వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ, మన అమ్ముడు మనకు దక్కిందోయ్, కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహాన్ని వెలుబుచ్చారు. అప్పుడు అవగాహన అయింది చాంగుకు. ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని, తన భార్య రాజపుత్రి అని. అంతట రాజు చాంగును దగ్గరకు తీసుకొని, నాయనా చాంగ్, 12 ఏళ్ల క్రితము లేక పుట్టిన ఈ బిడ్డను మక్కువ కొద్దీ వంటి నిండుగా ఆభరణాలు పెట్టాము. దుర్మార్గులు బిడ్డనెత్తుకుని పోయి వస్తువులు కాజేసి పాపం బిడ్డను నట్టడవిలో వదిలేశారు. నాటి నుంచి తిండి నిద్ర లేకుండా మారువేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూనే ఉన్నాము. ఏమైతేనేమి, ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి. అదృష్టవంతులు మొయ్యి చాంగ్ అని అన్నాడు. మీరు కాదు అదృష్టవంతులు, అదృష్టవంతుడిని నేను అన్నాడు చాంగ్ ఆనందంతో. చాంగు తన నాయనమ్మను చూసి రావాల్సిన రోజు ఆనాడే అయింది. అందుకని రాజదంపతులను పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుని పోయి చాంగు గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు. చాంగు భార్య చాంగు ముసలిదాని దీవెనలను పొందారు. చాంగు తాతకు నమస్కరించి, తాత, అప్పుడు నేను నమ్మలేకపోయాను గాని నీ మాట అక్షరాలా ఫలించింది సుమా అన్నాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఎంతో సంతోషంతో అందరూ కోటకు తరలిపోయారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.